UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి శ్రీనివాస్ యాదవ్ అన్న అంటే తెలుగునో అంటే ఎవరు లేరు. అంబర్పేటలో ఎవరు అడిగినా శ్రీనివాస్ అన్న యాదవ్ అన్న ఆఫీస్ ఏదనంటే అగ చూడ గానే అని చెప్పి అందరు ఎవరైనా చెప్పారు. ఇవాళ అన్నకు పానం మంచలేదు, ఎట్లనైనా సరే ఒకసారి ముచ్చటైతే పెడదామని అయితే అన్న దగ్గరకు వచ్చిన అన్నని అన్ని విషయాలు అడిగి ఇక తెలుసుకుందాం. ఇక అన్న నమస్తే అన్న, బాగున్నారా అన్న? మంచిగా ఉన్నాం. ఎట్లుంది పానం? దేవుని దయ వల్ల ప్రజల దయ వల్ల బాగానే ఉంది. ఏమైందన్న సడన్గా ఉండి ఉండి మంచిగా ఉంటుంది? ఏం లేదు, ఉట్టుగానే ఏదో చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఏదో వీక్ అయింది, అయితే హాస్పిటల్ పోయినాం. ఓకే, ప్రజల ప్రేమ ఉన్నట్టుంది, మళ్ళీ వచ్చినాం అంతే. అన్న సీనన్న, దాదాపు మీరైతే అధికార పార్టీ కోసం ఎంతో కష్టపడి కొట్లాడిరన్న. ఏదో రంది మాత్రం పెట్టుకున్నట్టవే, ఏదో లోపల బెంగ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి నీతో మాట్లాడుతుంటే ఎప్పుడైనా హుషారుగా మాట్లాడే సీనన్న ఏదో బెంగ అయితే కనిపిస్తుంది కళ్ళల్లా. ఇప్పుడు ప్రజల కోసం కష్టపడ్డాం, పార్టీ కోసం దానికంటే ఎక్కువ కష్టపడ్డాం. ఇన్ని సంవత్సరాలు 22 సంవత్సరాలు కష్టపడి ఎవడో బయటోడో చిల్ల పొజిషన్లకు వస్తామంటే మాలాంటి కార్యకర్తల బాధలనే ఉంటాం కదా. సొంత ఇంటికి వచ్చా అంతే కదా, మనం ఇల్లు కట్టుకున్నాక గోప్రదేశానికి వచ్చి ప్రసాదం తినిపోవాలి తప్ప ఇల్లే నాకు కావాలంటే ఊకోం కదా. అవును, అట్లనే నడుస్తుంది. ప్రభుత్వం కూడా మంచిగానే ఉంది కాబట్టి అది సరే. దేనికైనా ఈరోజు భువనగిరి జిట బాలకృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే కావాలట. అవును, లేకుంటే సాంబశివుడు కావాలి, సాంబశివుడు కావాలి, అదే బెల్లి లలితక్క కావాలి. లేకుంటే తెలంగాణలో 52లో నాన్మూల్కి గోబ్యాక్ ఉద్యమం తీసుకొచ్చిన ముచ్చర్ల సత్యనారాయణ గారు కావాలి సీఎం తెలంగాణకు, వాళ్ళ కుటుంబం నుంచి కావాలి. అవును, అంటే కాంగ్రెస్ వాదిగా కాకుండా జనరల్ కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాం. త్యాగాలకు జనాలు గుర్తిస్తలేరు, సేవకులకు ఓట్లు వేస్తలేరు, డబ్బులు అక్రమాలుగా క్రైమ్లల్లా లంగ వ్యవస్థని గెలిపించుకుంటున్నారు. ఇప్పుడున్న ఈ తరంలో, ఈ సీజన్లో, ఈ సమాజంలో ఒకప్పుడు ఉక్మదీని పోయి ఓట్లు వేసేటోళ్ళు, ఇలా ఉక్మ ఎంత బరుగు ఉందో అన్ని పైసలు ఇస్తే ఓట్లు వేసే పరిస్థితికి వచ్చింది. బాధాకరం ఏంటంటే లీడర్లు అట్లా చేసారా, జనాలు అట్లా తయారయ్యారా? లీడర్లు ఏం మంచోళ్ళు అని చెప్పాను, జనాలు ఇప్పుడు నా సొంతం కోసం నాకు రేపు ఓట్లు పడాలని చెప్పేసి ఏదో నేను నిలబడాలని చెప్పేసి జనాలను కూడా పొగిడేది లేదు. మీరు మీ చరిత్ర తెలుసుకోండి. అవును, ఇక్కడ బుద్ధం మహారాజు ఉన్నాడు, బయట అంబేద్కర్ సార్ ఫొటోస్ ఉంటాయి, పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజు, పెరియర్ లాంటి చాలా మంది కొట్లాడిరు. త్యాగాలు గుర్తించుకొని ఈరోజు యువకులు రేపటి పౌరులు, మన వీరులు దేశానికి అనుకొని ఉండాలి. కానీ పిజ్జా బర్గర్లు కేప్సిలే సైడ్ పోయి ఒక అమ్మాయిలను రాగింగ్ చేసి దేశాన్ని తప్పుతో పట్టించుకొని గంజాయి డ్రగ్స్ ఇలా. ఇప్పుడు నాకు ఒక 46 years దాటినాయి. ఇప్పటి కూడా నేను మందు తాగాను, ఎక్కడ హోటళ్ళలో పోయి ఛాయ్ తాగను. 26 ఏళ్ళు అంటే మీరు రాజకీయాల కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 26 సంవత్సరాలు, 26 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చారు. 22 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. మీ ఏ వయసులో వచ్చిరన్నా? నేను చిన్నప్పుడు అదే 24 ఏళ్ళకి వచ్చి 24, 25 వచ్చినాం. సో దీన్ని పార్టీని నడిపించడం కోసం జెండా మీద ఇష్టమా, సోనియా గాంధీ మేడమా, నెహ్రూవా, లేకుంటే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేడమా, వీళ్ళందరూ అనుకోండి పెట్టుకొని వస్తాం. ఇలా సీఎం ఉన్నా ఎవరున్నా ఈ పార్టీకి ఒక కార్యకర్తనే, ఈక్వల్ టు కార్యకర్త. అంటే మీ నాయనమ్మన మీ తాతన ఊరుకో కాంగ్రెస్ పార్టీలో ఇష్టమైన నాయకుడు అన్న? నాయన కాంగ్రెస్లో ఉండేటోడు కానీ ఏ పదవులు ఏం చేయలేదు. 70sలోనే ఇందిరాగాంధీని కలిసి వస్తారు, నాన్న పెద్ద నాన్న పోయి. అక్కడి నుంచి ఫొటోస్ కూడా ఉంటాయి. నాయన పెద్ద అంటే నాన్న అప్పట్లోనే ఎంఏ ఇంగ్లీష్. ఓకే. అయితే అక్కడి నుంచి ఇక మన అంత పాల వ్యాపారము రెండోది ఇవన్నీ చేస్తుంటాం. పార్టీ అంటే ఇష్టం, పార్టీ కోసం కష్టపడ్డాం. జిట్ట బాలకృష్ణారెడ్డిని ఈరోజు భువనగిరిలో చనిపోవడం చూసినాక వాళ్ళ మామ కాలేజీలు కట్టించింది భువనగిరి మీద. నాకు కొద్దిగా అవగాహన, బెల్లి లలితక్క ఉద్యమమైన కావాల్సిన కుటుంబాలు 3 ఆడ, కావద్దనుకున్న కుటుంబాలు కొన్ని. ఇక ఈరోజు మన అనిల్ రెడ్డి అంటే కష్టపడ్డాడు, అలా ఆయన కూడా కావాల్సిన వాడే. కానీ అనవసరమైన వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు.
అవసరమైన వాళ్ళు పాలకులు కరెక్ట్ పాలించేటోళ్ళు వస్తలేరు. ఇలా గుమ్మాడి నర్సేని ఓడగొట్టుకున్నాం మనం ఇల్లు అందులో. అవును, ఇప్పటికీ ఆయన ఏ పార్టీ అనేది చెప్పను నేను, ఎందుకంటే నా పార్టీ అంటే నాకు ఇష్టం, కానీ ప్రజలకు సేవ చేసేటోడు గొప్పోడు అని చెప్పి. నాయకుడు అంటే ఇష్టం. నాయకులు మంచోళ్ళు కావాలి తప్ప పరిపాలన నాయకులు కరెక్ట్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మొన్న ఒక ఏసీపీ సార్ కాడికి బంజారాహిల్స్ పోతే ఎల్బినార్ కృష్ణగౌడ్ సార్ కాడికి పోయినా, కృష్ణయ్య గౌడ్ పోతే ఒక మాట చెప్పిండు, నేను ఎస్ఐగా ఉన్నప్పుడు పాలన వేరు, ఇప్పుడు మళ్ళీ ఆ పాలన ఒప్పిస్తుంది నాకు అన్నాడు. ఎందుకు అన్నా, క్రైమ్ సైడ్ ఎంకరేజ్ చేస్తలేడు రేవంత్ రెడ్డి, క్రైమ్ వద్దంటుండు, నేను ఉద్యోగాలు ఇస్తా బతుకూరు అంటుండు. మా పోలీసు వాళ్ళకు కూడా సీరియస్గా చెప్పిండు, మీ ప్రభుత్వం చాలా బాగుంది అన్నాడు. రేవంత్ అన్న రైతు బంధు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా మంచిగా పని చేస్తుండు. సరే, నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది ఏంటంటే ఏమో రేవంత్ అన్న ఏం చేస్తాడో అన్నట్టు ఉండేది, కానీ చాలా బాగా అద్భుతంగా రాయకి మా డిప్యూటీ సీఎం సార్ కూడా చాలా అద్భుతంగా కార్యకర్తలను ఆదుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నేత, ఆయన కూడా నమ్ముకున్న వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చిండు. మా మదన్ ఒక్కడు గెలిచి ఉంటే కూడా ఇంకా బాగుండేది, కానీ సరే ఆయనకు పీసీసీ ఇవ్వాలని మా ఒక కోరిక. ఎవరికి ఇచ్చినా పని చేస్తాం, పార్టీకి జెండా పట్టుకున్నప్పుడు అదే పోతుంటుంది. అన్న, మీరు దాదాపుగా మీ సొంత పైసలతోటి, అంటే నాయన ఇచ్చినాయో తాత ఇచ్చినాయో ఎవరు ఇచ్చినాయో అమ్ముకొని పని చేసిన పార్టీ కోసం అని చెప్పారు. మీరు అధికార పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో, మీరు రేవంత్ అన్నను నమ్ముకొని నిరంతరం ఏం సీన్ ఏడున్నామంటే నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీరు ఇవాళ ఎందుకన్నా మిమ్మల్ని గుర్తించలేకపోయారు? మీకు నేను ఒక ఫోటో చూపిస్తా. ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని పిసిసి కాక ముందుకే రాసిన నేను. రేవంత్ రెడ్డి అన్నది ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని రాసిన. నాకు మా ముసలైనకు లొల్లి నుంచి స్టార్ట్, మా హనుమంత్ అన్నకు. తాతకు ఎవరు ఉండే ఇష్టం?